ఎమ్మెల్సీ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు ఎన్నికల ప్రచారం గుంటూరులో చురుగ్గా సాగుతుంది. ఇందులో భాగంగా జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో అరండల్పేటలోని ఓ హోటల్లో మంగళవారం మేధావులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఈశ్వరరావు, అవగాహన సంస్థ ప్రతినిధి కొండ శివరామిరెడ్డి, ఇతర ప్రజా సంఘాల ప్రతినిధులతో సమావేశంలో పాల్గొన్నారు. చట్టసభల్లో ప్రజావాణిని వినిపించేందుకు లక్ష్మణరావు గెలుపు ఎంతో అవసరమని ఈ సందర్భంగా లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. గత కొన్నేళ్ల నుండి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల సమస్యల పరిష్కారం కోసం లక్ష్మణరావు నిరంతరం పోరాటాలు చేశారని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మరోసారి లక్ష్మణరావు గెలుపు ఎంతో అవసరమన్నారు. లక్ష్మణరావు గెలుపుకి పట్టభద్రులు పూర్తి స్థాయిలో సహకరించాలని సూచించారు. ఫిబ్రవరి 27వ తేదీన కృష్ణా, గుంటూరు జిల్లాల శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు బలపరిచిన ప్రోగ్రెసివ్ పీడీఎఫ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి వివిధ సేవా సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు నా అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2007లో శాసన మండలి తిరిగి పునరుద్ధరించిన తర్వాత గెలుపొందినటువంటి ఇండిపెండెంట్ సభ్యులు పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ని ఏర్పాటు చేసి పనిచేయడం ప్రారంభించాం. గత 18 ఏళ్లుగా 14 మంది పీడీఎఫ్ తరఫున గెలుపొందాం. పెద్దలు చుక్కా రామయ్య గారు, నాగేశ్వర్ లాంటి ప్రముఖులు ఇందులో ఉన్నారు. మేమంతా కూడా గత 18 ఏళ్లుగా ఈరోజు గుంటూరు నగరంలో సేవా కార్యక్రమాలు చేస్తున్న దాదాపు 40 సంస్థలు, మేధావులు, విద్యావంతులు సమావేశమై గత 14 సంవత్సరాలుగా శాసనమండలి సభ్యులుగా నిజాయితీగా, నిబద్ధతతో, అవినీతి రహితంగా పనిచేసిన మిత్రుడు కేఎస్ లక్ష్మణరావు గారిని గెలిపించాలని తీర్మానించుకున్నాం. ఆ గెలుపు కోసం ఈ వారం రోజుల పాటు అహర్నిశలు కృషి చేయాలని, ప్రతి ఓటర్ని ప్రత్యక్షంగా కలిసి వారికి కేఎస్ లక్ష్మణరావు గురించి వివరించి వారికి 1వ నెంబర్ ఓటు వారి పేరుకి ఎదురుగా వేయాలని కోరుకుంటున్నాం. తద్వారా శాసన మండలిలో ప్రజావాణిని వినిపించే అవకాశం ఉంటుంది. అధికార పార్టీ సభ్యులు ఎవరు గెలిచినా కూడా శాసన మండలిలో ప్రభుత్వం చేసే తప్పులను కానీ, లోపాలను కానీ ఎత్తి చూపించే అవకాశం ఉండదు. దానికి భిన్నంగా గత 14 ఏళ్ల నుంచి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ, మంచి విషయాలను మద్దతిస్తూ, చెడు విషయాలను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న